మన అడుగులో అడుగుగా ఆయన మనకు తోడుగా ఉండి ప్రతి క్షణము నిన్ను నన్ను చేపట్టుకొని నడిపించి ఇగో అపవాది గర్జించే సింహం వలె మనం ఎప్పుడు మింగుతున్నా అని చూస్తున్నప్పటికీ కూడా ఆయన యూదా గోత్రపు సింహంగా మనతో ఉండి మన చుట్టూ ఆవరించి ఆయన మన చుట్టూ కూడా తన దేవదూతలను కాపుదలుగా ఉంచి మనందరినీ కాపాడి సంరక్షించినది. అందుకే మనం ఈ దినం బ్రతికున్నామని గుర్తెరిగి మన మీద గొప్పవారం అని మంచివారం అని కాదు, కానీ ఆయన కృప కాచుట వలన మనం బ్రతుకుతున్నామని. ఇగో ఎంతో మంది దినం నాకు చూడలేని వారు ఎంతో మంది ఉన్నారు. ఎంతో మంది మరణ పడకల మీద ఉన్నవారు ఉన్నారు. ఎంతో మంది దేవుని సన్నిధికి రాలేని స్థితిలో ఉన్నవారు ఉన్నారు. ఎంతో మందికి దేవుని ఎరగని స్థితిలో నశించిపోతున్న వారు ఎంతో మంది ఉన్నారు. కానీ ఇగో దేవాది దేవుడు మన మీద ఎన్నలేనే ప్రేమను చూపించి ఇగో నేను నన్ను కాపాడిన రీతిని ఒక్కసారి జ్ఞాపకం చేసుకుని కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తామా, థ్యాంక్స్ అని చెప్పుదాం. ఇగో ఈ దినము నువ్వు సజీవ లెక్కలో ఉండడానికి, నేను ఆరోగ్యంగా ఉండడానికి, నేను ఆయుష్తో ఈ దినము చూడగలడానికి కేవలం ఆయన మాత్రమే కారణము, కేవలం ఆయన కృప మాత్రమే కారణమని గుర్తెరిగి ఇగో ప్రభా నువ్వు నన్ను కాపాడుతున్నావు కనుక మేము బ్రతుకుతున్నాము ప్రభా. ఇంకో మేము భక్తి పరులం కనుక మేము బ్రతకట్లేదు, ఏదో మేము అయాతని ప్రభా ప్రార్థన విరులమని బ్రతకట్లేదు, కానీ ఇగో దేవా కేవలం నీ యొక్క అమూల్యమైన కను దృష్టి ఇగో ఒక్క క్షణము కూడా మా మీద నుంచి తొలగించకుండా కాపాడుతున్నావు కనుక బ్రతుకున్నాము ప్రభా. ఇంకో ప్రభా తండ్రి ఆయన అంటాడు, వాక్యం సెలవిస్తోంది, నీ పేరును బట్టి నేను ఎరుగున్నాను, నీ మీద నాకు కటాక్షము కలిగినదని. ఇగో మోషతో అన్న రీతిగా నిజమే ప్రభా, మా పేరును బట్టి ఎరిగి ఉన్నావు ప్రభా. ఇగో తండ్రి మీరు సమస్తం ఎరిగిన దేవుడవుగా, ఇగో తండ్రి ప్రభా మేము మంచి వారము కాకపోయినా ఇగో నీతి సూర్యుడిగా మా మీద మీరు ఉదయిస్తూనే ఉన్నారు ప్రతిదినము ప్రభా. ఇగో తండ్రి ప్రభా ఇగో మీరు మమ్మల్ని భరిస్తున్నందుకు నీకు కృతజ్ఞతలు ప్రభా. అయ్యా తండ్రి ప్రభా ఎక్కడ పాపం విస్తరిస్తూ ఉందో అక్కడ నీ కృప అంతకంతకు విస్తరిస్తుందని వాక్యం సెలవిస్తున్న రీతిగా ఇగో తండ్రి మా వెంటపడి మమ్మల్ని ప్రభా ప్రేమిస్తున్నాం. ఇగో తండ్రి ప్రభా నీ యొక్క అయ్యా తండ్రి ప్రభా రెండు హస్తములు ప్రభా అయ్యా మా కొరకు దినమెల్లా చాపుతూ ఉన్నాం. మమ్మల్ని ప్రేమిస్తున్న వాడానికి స్తోత్రములు ప్రభా. అయ్యా మీరు మమ్మల్ని ప్రేమిస్తున్నందుకు స్తోత్రాలు ప్రభా. మా జీవితంలో ఈ దినమున మేము ఏదైతే కలిగి ఉన్నామో అది ఆరోగ్యమే కావచ్చు, ఆయుష్ కావచ్చు, ఇక మా కుటుంబాలే కావచ్చు, ఇక ఈ దినమున మేము నీ సన్నిధిలో ఉండే భాగ్యమే కావచ్చు ప్రభా. ఇదంతా కూడా నువ్వు ఇచ్చిన దానము ప్రభా, నువ్వు ఇచ్చిన భాగ్యం యేసయ్య. ఇక మాకు మేము ఏమి చేయలేదు తండ్రి, మేము ఏ పాటి వారు, మా బ్రతుకులు ఏ వాటివి దేవా. దేవా ఇదంతా నీ కృప దేవా, ఇదంతా నీ కృప అయ్యా, ఇదంతా నీ కృప ప్రభా. అయ్యా తండ్రి ప్రభు నీకు ఇష్టం లేని బ్రతుకు బ్రతికినా కానీ ఈ దినమున మేము సజీలెక్కలు ఉన్నామంటే దేవా ఇది కేవలం నీ చెరువ మాత్రమే ప్రభా, ఇది కేవలం నీ కనికరం మాత్రమే ప్రభా. మా మీద నీ కనికరం చూపుతున్నారు దేవా. నీకు స్తోత్రాలు నోరు తెరవాలా, కృతజ్ఞతలు చెల్లించాలా. మౌనం ఉండదు, మౌనం ఉండటకు మనం రాలేదు. దేవునికి థ్యాంక్స్ చెప్దాం. యేసయ్యా నీకు థ్యాంక్స్ చెప్పండి. యేసయ్యా నాకు ఇచ్చిన ఆరోగ్యం బట్టి థ్యాంక్స్ చెప్పు. యేసయ్యా నాకు ఇచ్చిన ఆయుష్ను బట్టి నీకు స్తోత్రం అని చెప్పు. ఇగో నాకు ఉద్యోగం ఇచ్చావు ప్రభా, నాకు మా అయ్యాతని ప్రభా నన్ను లేనితో ఉంచలా, నన్ను ఆకలితో ఉంచలా. అయ్యాతని ప్రభా నా అక్కర్లన్నీ తీర్చి ఇది నన్ను గుప్పులు విప్పి నాకు అన్ని కూడా సమకూర్చావు కదా ప్రభా. తండ్రిగా నువ్వు నాతో ఉన్న రీతిని బట్టి నీకు స్తోత్రాన్ని చెప్పు. మేలులో తలపోసుకోవాలా, మౌనం ఉండొద్దు, మేలులో తలపోసుకుందాం. థ్యాంక్స్ లార్డ్ అని చెప్దాం. నీకు స్తోత్రాలు. నా పరిస్థితి ఏదైనా ప్రభా, నా యజమానుడవే నీకు ప్రభా. నా ఇబ్బందులు నాకు ఏమైనా, నా ఇరుకులు ఏమైనా వాటిని నేను చూడట్లేదు, కానీ నా సమస్తము చేయగల దేవా నీ వైపు నా కళ్ళెత్తి విశ్వాసంతో నా యజమానుడవు నీవని నీ వైపు చూస్తున్నాను ప్రభా. పాడదామా? నీ పిలుపు వలన నేను నశించుకోలేదు, నీ ప్రేమ ఎన్నడు నన్ను విడవలేదు, నీ కృప కాచడం వల్ల నేను బ్రతుకుతున్నాను ప్రభా. నీ ప్రేమకు సాటి లేదని పాడదాం. ఆయన కృపను జ్ఞాపకం చేసుకుని ఈ దినమున మనం బ్రతుకుండడానికి కారణం ఆయన నేను గుర్తు చేసుకుని ఆయన యొక్క చేసిన మీద తలపోసుకుని ఆయన ఆరాధన చేద్దామా? మౌనంగా ఎవరు ఉండకుండా నాతో కలిసి అందరూ కూడా పాడదాం. నీ పిలుపు వలన నశించిపోలేదు, నీ ప్రేమ ఎన్నడు నన్ను విడువలేదు, నీ కృప కాచుట వలన జీవిస్తున్నాను, నీ ప్రేమకు సాటి లేదు, నీ కృప కాచుట వలన జీవిస్తున్నాను, నీ ప్రేమకు సాటి లేదు.
నీ కృప కాచుట వలన జీవిస్తున్నాను. నీ ప్రేమకు సాటి లేదు. మనుషులు మూసిన తలుపులు ఏందైనా కూడా మనుషులు మోసిన తలుపులు కొన్నైనను నాకై తెరచినవి అనేకమును. మనోవేదనతో నిన్ను విడిచి పరిగెత్తినను. నన్ను వెంటాడి నీ సేవ చేసితివి. మనుషులు మోసిన తలుపులు కొన్నైనను నాకై తెరచినవి అనేకమును. మనోవేదనతో నిన్ను విడిచి పరిగెత్తినను. నన్ను వెంటాడి నీ సేవ చేసితివి. నా దైవమా, నా ఆధారమా, నా దైవమా, పిలిచిన నీ పిలుపునకు కారణమా. నా ఆధారమా, నా దైవమా, పిలిచిన నీ పిలుపునకు కారణమా. నీ పిలుపు వలన నేను నశించిపోలేదు. నీ ప్రేమ ఎన్నడూ నన్ను విడువలేదు. నీ కృప కాచుట వలన జీవిస్తున్నాను. నీ ప్రేమకు సాటి లేదు. నీ కృప కాచుట వలన జీవిస్తున్నాను. నీ ప్రేమకు సాటి లేదు. పిలిచిన నీవు నిజమైన వాడు. పిలిచిన నీవు నిజమైన వాడవు. నన్ను హెచ్చించే ఆలోచన గలవాడవు. ఏదేమైనను కొనసాగించితివి. నీపై ఆధారపడుటకు కర్తుడవు. పిలిచిన నీవు నిజమైన వాడవు. నన్ను హెచ్చించే ఆలోచన గలవాడవు. ఏదేమైనను కొనసాగించితివి. నీపై ఆధారపడుటకు కర్తుడవు. నన్నెదను వెంబడింతురయ్యా. చిరకాలము నిన్నే సేవింతును. నిన్ను నమ్మెదను వెంబడింతును. చిరకాలము నిన్నే సేవింతును. నీ పిలుపు వలన నేను నీ మాట బ్రతికిస్తాను. నీ ప్రేమ ఎన్నడూ నన్ను విడువలేదు. నీ కృప కాచుట వలన జీవిస్తున్నాను. నీ ప్రేమకు సాటి లేదు. నీ కృప కాచుట వలన జీవిస్తున్నాను. నీ ప్రేమకు సాటి లేదు. నశించుటకు ఎందరో వేచి ఉన్నరు. పని నింపు నన్ను కాపాడెను. ద్రోణము నిందల మధ్యలో నడచినను. నీ నిర్మల హస్తము నన్ను పరిరక్షించెను. నశించుటకు ఎందరో వేచి ఉన్నను. నశింపని నీ పిలుపు నన్ను కాపాడెను. ద్రోణము నిందల మధ్యలో నడచినను. నీ నిర్మల హస్తము నన్ను యజమానుడా, 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 నన్ను పిలిచిన యజమానుడా, ఓ యజమానుడా, మళ్ళీ చెబుదామా? యజమానుడా, నా యజమానుడా, నన్ను పిలిచిన యజమానుడా, నా యజమానుడా, నా యజమానుడా, నన్ను నడిపించే యజమానుడా. నా ఆధారమా, నా దైవమా,
ఏదైతే ప్రభా నీ మాట ఏదైతే నన్ను పిలిచిందో ఆ మాట మాత్రమే నన్ను బ్రతికిస్తుంది. మరి ఏది కూడా నన్ను బ్రతికించట్లేదు ప్రభా. మరి ఏది కూడా నన్ను కాపాడట్లేదు, ఏది నన్ను ధైర్యపరచట్లేదు, ఏది నన్ను ఓదార్చట్లేదు. కానీ నీ మాట, నీ పిలుపు ఈ పిలుపున నన్ను బ్రతికిస్తుంది. ఈ పిలుపే మమ్మల్ని కాపాడుతుంది. నీ యొక్క దక్షిణ హస్తము మమ్మల్ని భరిస్తుంది దేవా. ప్రతి దినము మమ్మల్ని భరిస్తుంది అయ్యా. ద్రోహము నిందల మధ్యలో ఇంకో మా ఇష్టానుసారంగా మేము బ్రతికిన దినములు ఎన్నో ఈ వారంలో అయినా ప్రభు మా ఆశ పొడిగింపబడింది, మా దినములు పొడిగింపబడ్డాయి. మేము సంతృప్తిగా మేము బ్రతకగలిగాము. ఏ లేమి మేము మా జీవితంలో లేదు. మా కక్కర్లన్నీ తీర్చబడ్డాయి. మేము ఆనందంతో మా దినములను గడుపుతూ ఉన్నాము. మా నోటి నిండా నవ్వు ఉన్నది. మా దేవుడు మమ్మల్ని ఆకలితో ఉంచలేదు. మా దేవుడు మమ్మల్ని అనాథలుగా ఉంచలేదంటే దేవుడికి కేవలం నీ మాట, ఇది కేవలం నీ పిలుపు మాత్రమే ప్రభు. మరి ఏది కూడా ఈ దినమున కారణము కాదు. కేవలం మీరు మాత్రమే కారణం. నీ ప్రేమ మాత్రమే కారణం తండ్రి. నిజమే ప్రభు. మేము ఆధారపడటానికి మీరు మాత్రమే అర్హులు దేవా. మీరు మాత్రమే అర్హులు తండ్రి. ఎందుకంటే ఎవరు నమ్మదగిన వారు కాదు. నమ్మదగిన దేవుడు ఎవరినైనా నమ్మాలంటే అది కేవలం మీరు ఒక్కరు మాత్రమే ప్రభా. దేవ నమ్మదగిన దేవుడవుగా ఆధారపడే వారిని విడిచిపెట్టని దేవుడవు ప్రభా. నేను నమ్ముకున్న వారిని ప్రభా అయ్యా తండ్రి అనాథలుగా విడువని దేవుడవు దేవా. ఇంతవరకు మేము బ్రతుకుతూ ఉన్నాం అంటే ఈ దినమున ఇగో ప్రభా నేను నా యజమానుడని పిలవగలుగుతున్నానంటే నాకు ఆధారమైన వాడవు నువ్వు కనుక మాత్రమే తండ్రి. నీకు స్తోత్రాలు. థ్యాంక్ యూ దేవా. ఎన్నో మేలులు ప్రభా. ప్రతిదినం మేము నీ యొక్క చేతుల్లో వచ్చి మేము చూడగలుగుతున్నాం. నీ కన్నులు మా పైన ఉన్నాయి కనుక ఏ కీడు రాలే, ఏ తెగులు సమీపించలేదు, ఎవరు మమ్మల్ని ముట్టలేదు, ఏ కీడు మాకు చేరలేదు. ఇదంతా కూడా ప్రభా నీ అమూల్యమైన కళ దృష్టి ప్రత్యక్షం. ఒక గడి అయినా కూడా నువ్వు మమ్మల్ని మరవనకుండా మమ్మల్ని కాపాడామని మేము నిజముగా మరోసారి ఒప్పుకుంటున్నాం. ఇగో ప్రభా మేము ఏమీ చేయలేదు, అంతా మీరే ప్రభు. అంతా మీరే ప్రభు. మా జీవితంలో ఉన్నదంతా మీరే. మా ముందు నడిచారు. మా సైన్యముగా మా చుట్టూ ఆవరించి మమ్మల్ని కాపాడారు. ఇంతవరకు చేసిన మేళ్ళన్నింటిని బట్టి నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తుంది. నలుగుడి నేసిన మమ్మల్ని స్తుతి ఆరాధన ప్రార్థనలు పెట్టుకుని సమర్పిస్తాను.